హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మీ డైరీస్. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో ఏ రోజైతే నేను వీడియో అప్లోడ్ చేస్తానో ఆ రోజు మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. నగరవనం ద బెస్ట్ పార్క్ ఇన్ నెల్లూరు అని చెప్పొచ్చు. సో ఈ పార్క్ ఎక్కడ ఉంది, టైమింగ్స్ ఏంటి అండ్ లోపల ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. సో వితౌట్ గెటింగ్ ఎనీ డిలే లెట్స్ గెట్ టు ద వీడియో. ఫస్ట్ ఈ పార్క్ ఎక్కడుంది అంటే పొదలకూరుకు వెళ్ళే రోడ్లో ఉంటుందండి. సో రైట్ సైడ్కి మీరు పొదలకూరు రోడ్ వెళ్తే మీకు రైట్ సైడ్ ఈ పార్క్ అనేది కనిపిస్తుంది. హియర్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది నగరవనం. సో దీంట్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, ఏమేమి ఉంటాయని దాంట్లో ఇండెక్స్లో మీరు చూడవచ్చు. దాంట్లో కొన్ని 23 ఇండెక్స్లో నేను కొన్ని చూపిస్తాను. సో ఈ పార్క్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 o'clockకి ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 6 pmకి క్లోజ్ చేస్తారు అనమాట. సో మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఓపెన్ అయి ఉంటుంది. సో మీరు వెళ్ళాలి అనుకుంటే ఎంట్రీ టికెట్ అయితే పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, కిడ్స్కి అయితే 10 రూపీస్. ఒకవేళ మీరు ఏదైనా ఫోటోషూట్ కానీ ప్లాన్ చేసుకుంటే దానికి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అవుట్ సైడ్ వ్యూ అయితే చూస్తారు కదా. ఇన్సైడ్ రాగానే లెఫ్ట్ సైడ్ మీరు తిరిగితే కిడ్స్ ప్లే ఏరియా అండ్ కొన్ని యాక్టివిటీస్ అండ్ అడ్వెంచర్స్ ఉంటాయి. తర్వాత ల్యాండ్స్కేప్ అండ్ వ్యూ పాయింట్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో యూ కెన్ క్లియర్లీ సీ హియర్. సో మీరు కనుక ఫ్యామిలీ టైం బెస్ట్గా స్పెండ్ చేయాలనుకుంటే పిల్లలతో కలిసి ఈ పార్క్ అయితే రావచ్చు. ప్రతిరోజు ఓపెన్ ఉంటుందండి. ఇంతకుముందు సండే ఒకటే ఓపెన్ అయ్యి ఉండేది, ఇప్పుడైతే ప్రతిరోజు మండే టు సండే వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. క్లోజ్ అయితే 6 తర్వాత క్లోజ్ చేస్తారు. ఇక్కడ కాదు పిల్లలు ప్లే ఏరియా అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి దీంట్లో జింకలు కూడా అప్పుడప్పుడు మధ్యలోకి వస్తుంటాయి, పార్క్ మధ్యలోకి. ఒక్కొక్కసారి కనపడవు. సో అది మీరు వెళ్ళిన రోజు లక్ అనమాట. సో మీకు ఒకవేళ లక్ అని ఉంటే కనిపిస్తాయి అన్నమాట. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే ఇట్లా వాష్రూమ్స్ అయితే ఉంటాయండి. ఒకవేళ మీరు ఫోటోషూట్ కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే డ్రెస్ చేంజెస్కి కానీ వాష్రూమ్స్కి కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడైతే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ స్టఫ్ టు ఈట్ ఇక్కడ మీకు అన్నీ లభిస్తాయి అన్నమాట. సో కొన్ని టాటాయిస్ సిట్అవుట్స్ అని చెప్పి కొన్ని పెట్టుంటారు. ఇది టాటాయిస్ సిట్అవుట్స్ అన్నమాట. మీరు కనుక ఒకవేళ ఫోటోషూట్ కానీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ప్రీ వెడ్డింగ్కి కానీ పోస్ట్ వెడ్డింగ్కి కానీ బర్త్డే సెలబ్రేషన్స్కి కానీ పిల్లలకి ప్లే ఏరియా కావాలనుకుంటే అన్ని ఆల్రౌండర్గా ఈ పార్క్ అయితే నాకైతే చాలా బెస్ట్ సజెషన్ ప్లేస్ అయితే అనిపిస్తుంది. సో టోటల్ ది పెరిఫరీ ఆఫ్ దిస్ నగరవనం ఈజ్ అప్రాక్సిమేట్గా ఒక 5 kilometers అయితే ఉంటుంది. సో వాకింగ్ ఆఫ్ ద పెరిఫరీ అయితే ఒక 3.5 అలా ఉంటుందండి. సో ఇది న్యాచురల్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడికి వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుంది. మీరు దాని పైకి ఎక్కి వెళ్తే టోటల్ పార్క్ అంతా ఒక మొత్తం వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంట్లో కానీ మీరు ఒకవేళ లంచ్ ప్రిపేర్ చేసుకొని ఈ పార్క్లో మీరు ఫ్యామిలీతో కలిసి తినాలి అనుకుంటే మీరు తప్పకుండా పాట్లక్ అనేది ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అండి. మీరు తెచ్చుకోవచ్చు అన్నమాట. మీ ఫుడ్ అవుట్ సైడ్ నుంచి అలో చేస్తారు. బట్ పెద్దవి కాకోకుండా జస్ట్ అక్కడ పడేయకోకుండా మీరు ఏవైతే స్టఫ్ తెచ్చుకున్నారో మొత్తం తినేసి మీతో పాటే అవి తీసుకొని వెళ్ళి మీరు డిస్పోజ్ చేసేసేయండి. అక్కడైతే ఏమీ మీరు మెస్సీ చేయొద్దు. సో న్యాచురల్ ఫారెస్ట్ కాబట్టి మనం కూడా బాధ్యతగా ఉండాలన్నమాట. మీరు కనుక ఒకవేళ వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేసుకుంటే సాటర్డే అండ్ సండే కాకుండా మిగతా డేస్లో మీరు ప్లాన్ చేసుకుంటే ఎక్కువగా జనాలు లేకోకుండా ఉంటారు. సో ఫ్రీగా మీరు షూట్స్ చేసుకోవచ్చు. కొంతమంది అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా ఎక్కువ మంది అంటే, అలాంటి వాళ్ళకి మండే టు ఫ్రైడే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. 1 year పిల్లలకి ఏదైనా ఫోటోషూట్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ ప్లే ఏరియాస్ ఉన్నాయండి. సో ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది అండి మొత్తం నగరవనం పార్క్. సో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇలా మీరు స్నేక్ సిట్అవుట్స్ చూడొచ్చు అండ్ కొన్ని లోటస్ పాండ్స్ చూడొచ్చు, వాకింగ్ ట్రాక్ అనేది చూడొచ్చు. చాలా వరకు కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్. మీకు ఈ ట్రీ కనిపిస్తుందండి. సో ఈ పార్క్లో ఈ ట్రీ వచ్చి ఆఫ్రికా నుంచి అయితే తీసుకొచ్చారంట. సో ఇది వెడల్పుగా పెరుగుతుంది బాగా. సో ఇది ఒకసారి గమనించండి ఆ పార్క్కి వెళ్ళినప్పుడు. సో ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ప్రస్తుతానికైతే అందరూ విజిట్ చేసేలా ఉంది, కానీ ఇంకా బాగా డెవలప్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ది లాస్ట్ వీడియో ఆఫ్ 2024 ఇన్ మామ్ అండ్ మీ డైరీస్ ఛానల్. అందరూ ఏవైతే రెజల్యూషన్స్ పెట్టుకున్నారో 2024లో అవి ఫుల్ఫిల్ చేసుకొని సక్సెస్ఫుల్గా 2024 ఎండింగ్ చేసుంటారని అనుకుంటున్నాను. ద రెజల్యూషన్స్ ఐ మేడ్ ఇన్ 2024 వాజ్ నేను ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 1K దాటాలి అని అనుకున్నాను. సో అదైతే తీరిపోయింది. సో ఛానల్లో ఇంకా మంచి కంటెంట్ అయితే పెట్టాలి అనుకున్నాను, అది కూడా తీరిపోయింది. సో ఈ రెజల్యూషన్స్ అయితే నేను 2024లో పెట్టుకున్నాను. సో అప్కమింగ్ 2025 ఇయర్లో కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటున్నాను. సో ఆ వీడియో నేను సపరేట్గా చేసి పెడతాను. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అండి. సో నెక్స్ట్ ఇయర్ మంచి కంటెంట్ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ దట్.
సో మీకు కనుక ఈ నగరవనంలో లోటస్ పాండ్ చూడాలనుకుంటే మళ్ళీ ఎంట్రీ గేట్ దగ్గరకు వచ్చేసి రైట్ సైడ్కి వెళ్తే యూ కెన్ ఫైండ్ ది లోటస్ పాండ్ అండ్ వాకింగ్ ట్రాక్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ కొన్ని మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు కానీ డిసెంబర్లో జనవరిలో ఈ నగరవనం విజిట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో వింటర్ సీజన్ కదా, చాలా బాగుంటుంది అన్నమాట. ఈవినింగ్ టైమ్స్ వెళ్ళొచ్చు. చాలామంది ఆఫ్టర్నూన్ 1 o'clockకి వచ్చి ఈవినింగ్ వరకు ఉండి వెళ్తున్నారు. సో చాలా వరకు పిల్లలతోనే వస్తున్నారండి. ఎక్కువ ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ మాట. సో కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అంతే, జస్ట్ ఒకసారి విజిట్ చేయొచ్చు ఇది దూరం ఉన్న వాళ్ళకి. బట్ పొదల్కూరు రోడ్ దగ్గర ఉండే వాళ్ళకైతే డైలీ అయితే విజిట్ చేయొచ్చు, అంత బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఈ నగరవనంలో పార్కింగ్ అయితే ప్రాబ్లం లేదండి. సో అవుట్ సైడ్ మొత్తం చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట, పార్కింగ్కి అయితే ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు చాలామంది కార్ అండ్ బైక్స్లో వచ్చున్నారు, పార్కింగ్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. సో ఇక్కడైతే యోగా చేసుకోవచ్చు అన్నమాట. సో యోగా సెంటర్ కూడా ఉంటుంది. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, కిడ్స్ ఫోటోషూట్ అయితే జరుగుతుంది, వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా చాలా వరకు జరుగుతున్నాయి. అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీరు ఏదైనా స్టఫ్ తినాలి అనుకుంటే అవుట్ సైడ్ స్టఫ్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. సో యూ కెన్ సీ ది ఇండెక్స్ హియర్, ఇక్కడ ఏవేవి ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. టోటల్ ఎన్ని హెక్టార్స్ ఈ నగరవనం అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇంకా ముందు ఇది చాలా డెవలప్మెంట్ స్టేజ్లోకి వెళ్ళబోతుందంట. సో నగరవనం విజిట్ చేసినప్పుడు ఈ కుల్ఫీ మాత్రం మర్చిపోద్దు, టేస్ట్ వైస్ చాలా బాగుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ Mom and Me Diaries, and advance Happy New Year 2025. Bye friends.